బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఆర్ కృష్ణ గారి నాయకత్వం, ఆర్ కృష్ణ గారి నాయకత్వం. ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీల సమర పేరుతో ఆర్ కృష్ణ నేతృత్వంలో బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి పెద్ద ఎత్తున జనాలతో ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం కోసం ఆర్ కృష్ణ నేతృత్వంలో ఏ పిలిపించినా కేవలం ఒక హైదరాబాద్లోనే కాదు, మరి ఢిల్లీ వారు కూడా వెళ్ళడానికి కూడా మేమంతా బీసీలంతా సైనికులుగా పోరాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో పట్ల మరి చట్టసభల్లో బీసీలకు మేమెంత మాకంత అనే వాటా నిదానంతో ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు బీసీల సమర బేరితో మరి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒక కనువిప్పు కలిగింది. మరి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ఈరోజు ఈ సభకు రావడం జరుగుతూ ఉంది. మరి ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఒక సైనికులాగా పోరాడి ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా నిలబడి మన హక్కుల సాధన కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది. తద్వారానే మనకు పూర్తి రాజ్యాధికారం కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరెవరు వచ్చారు సార్ ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ మాజీ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో పాటు మరి ఎమ్మెల్సీ కోదండరాం గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే బీసీ కమిషన్ చైర్మన్ వకలపూర్ణ కృష్ణమోహన్ రావు గారు తదితరులు కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకోవడం జరిగింది.